ఒక్క సినిమా దానికోసమే వెయిట్ చేసిన విశ్వప్రసాద్కి ఎట్టకేలకి మిరాయి రూపంలో చిక్కింది. దీంతో గత డిజాస్టర్స్ అన్నింటినీ మర్చిపోయి ఇదిగో ఇలా క్లౌడ్9 లో తేలిపోతున్నాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. సినిమాలంటే సాఫ్ట్వేర్ కంపెనీని సక్సెస్ఫుల్ గా నడపడం అనుకున్నాడు కాబోలు. ఫస్ట్ 800 మూవీస్ నా టార్గెట్ అంటూ బరిలోకి దిగాడు విశ్వప్రసాద్. కానీ ఇది ఇండస్ట్రీ, మనం వేసిన లెక్కలు ఇక్కడ తారుమారవటం పక్కా. అలా కోట్లు వెనకేసిన వారు ఎటూ కాకుండా పోయారు కూడా. ఇక మొదట్లో పర్వాలేదనిపించే సినిమాలే తీసిన విశ్వప్రసాద్ గత కొంతకాలంగా సక్సెస్ కి అడ్రస్ దొరక్క తెగ సతమతమైపోయాడు. విశ్వం, ఈగల్, మనమే, బ్రో, మిస్టర్ బచ్చన్ ఇలా చేసిన సినిమా చేసినట్లే పోవటంతో ఒక దశలో ఇండస్ట్రీలో ఉంటాడా లేదా అన్న డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. ఇక ఈ మధ్య ఏకంగా ట్రిపుల్ డిజిట్ లాస్ చూశానని ఓపెన్ అయ్యాడు కూడా. ఇక ఆశలన్నీ రాజాసాబ్ పైనే అనుకున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ని కాపాడింది మిరాయ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏకంగా 4 రోజుల్లోనే 100 కోట్లని వెనకేసి విశ్వప్రసాద్ మొహంలో నవ్వులు పోయిస్తుంది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే ఎటూ లేదన్నా 500 కోట్లు వెనకేయడం ఖాయం. ఇకెప్పుడు ఏ ఫంక్షన్లో అయినా పొడిగానే మాట్లాడే విశ్వప్రసాద్ మిరాయి థ్యాంక్ యూ మీట్లో ఏకంగా 12 నిమిషాలు మాట్లాడి తనపై వచ్చిన కామెంట్స్ కి ఆన్సర్ ఇచ్చారంటే మిరాయి ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో అర్థమవుతుంది. మొత్తానికి స్లంప్ లో ఉన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ని కుర్ర హీరో తేజ ఇలా ఆదుకున్నాడన్నమాట. For more videos like this, subscribe Big TV channel.